రైట్. విద్యార్థుల ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రిజైన్ కు దారితీసిన పరిస్థితులు, తాజా పరిణామాలను మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. అరుణ్. థ్యాంక్ యూ. కొద్దిసేపటి క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామా చేస్తూ ప్రధానమంత్రికి 2 పేజీల లేఖను ప్రధానమంత్రికి పంపుతూ తన రాజీనామా ఆమోదించాల్సిందిగా కోరటంతో పాటుగా విద్యార్థులకు, దేశ యువతకు ఆయన ఒక సందేశాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఆయన గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి గత 10 రోజులు, ముఖ్యంగా గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి ఘటనలు, దేశవ్యాప్తంగా ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి ఘటనలు తనను ఎంతో బాధించాయని చెప్పని విద్యాశాఖ మంత్రిగా తాను ఈ అంశాలన్నింటినీ నిశ్చితంగా పరిశీలించడంతో పాటుగా ఈ జరుగుతున్న ఘటనల పట్ల ఎంతో బాధతో ఉన్నాను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొనడం జరిగింది. దాంతోపాటుగా నీట్ యూజీ పరీక్షలకు సంబంధించి 2026 మే 3న జరిగినటువంటి పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లుగా వెలుగులోకి వచ్చాయి. వెంటనే దర్యాప్తును సిబిఐకి అప్పగించడంతో పాటుగా వేగవంతమైనటువంటి దర్యాప్తును చేయడంతో పాటు 18 మందిని అరెస్ట్ చేయటము, ఇతరత్ర అన్ని అంశాలను పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు జరిగే విధంగా, శిక్ష పడే విధంగా వీరందరికీ తాము అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా ప్రస్తావించడం జరిగింది. అదే సందర్భంలో పిల్లలు సమయాన్ని చదువుకు కేటాయించాలి, కెరీర్పై దృష్టి కేటాయించాలి తప్ప పోరాటాలు అంటూ, అదేవిధంగా ఈ రకమైనటువంటి హింసాత్మకమైనటువంటి చర్యల వైపు దిగవద్దు అని చెప్పని తన రాజీనామా పత్రంలో పేర్కొనడం జరిగింది. ఇదే విషయాన్ని ప్రధానమంత్రికి చెప్పినటువంటి రాజీనామాలో కూడా నేను ప్రధానంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరంతర సహకారానికి ఈ విషయం మొత్తం వ్యవహారంలో తనకు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూ తనపైన నమ్మకం ఉంచి అన్ని రకాల బాధ్యతలు ఇన్ని సంవత్సరాల పాటు మంత్రిగా చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రధానమంత్రికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, దాంతోపాటుగా అధికారులకు, తనకు సహకరించినటువంటి దర్యాప్తు సిబ్బందికి అందరికీ కూడా తాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ యువత పట్ల ఉన్నటువంటి గౌరవం, అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి బాధాకరమైనటువంటి ఘటనల దృష్ట్యా తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా అర్ధగంట క్రితం ధర్మేంద్ర ప్రధాన్ ప్రధానమంత్రికి లేఖ పంపించారు. ఆ తర్వాత అదే లేఖలో ప్రస్తావించినటువంటి అంశాలతో యువతకు, విద్యార్థులకు ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇస్తూ తన రాజీనామాను ప్రధానమంత్రికి పంపించినట్లుగా తన లేఖను విద్యార్థులకు ఒక సందేశాన్ని ఇస్తున్నటువంటి ఒక 2 పేజీల లేఖను ధర్మేంద్ర ప్రధాన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలు గత కొద్ది రోజులుగా, ముఖ్యంగా సోమవారం నుంచి జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం రోజు నుంచి జరుగుతున్నటువంటి ఘటనలు ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడిని, తీవ్రమైనటువంటి ప్రెజర్ తీసుకురావడానికి ప్రధాన కారణమైంది. 20వ తేదీ సోమవారం నాడు జరిగినటువంటి ఘటనలు ప్రధానంగా మార్చ్ 2 పార్లమెంటు పెట్టినటువంటి పిలుపునిచ్చినటువంటి సిజేపీ ఈ మొత్తం ఘటనలకు సంబంధించినటువంటి విషయంలో శాంతియుతంగా తాము ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకొని తమపైనే రాళ్లు, లాఠీ చార్జీలు చేయటము, టియర్ గ్యాస్ చేయటము, పెల్లెట్ గన్స్ ఉపయోగించడం వంటి అనేకమైనటువంటి చర్యలు చేపట్టారని చెప్పి అనేక ఆధారాలతో కూడినటువంటి అంశాలను సోషల్ మీడియాకు బయటపెట్టడం జరిగింది. దాంతోపాటుగా దేశవ్యాప్తంగా సిజేపీ ఈ నెల 20వ తేదీన సోమవారం రోజు జరిపినటువంటి మార్చ్ 2 పార్లమెంటు హింసాత్మకంగా జరగటము, ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దాంతోపాటుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా మంగళవారం, బుధవారం నుంచి అన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఆందోళనలు రోడ్డెక్కాయి. ఈ రోజు ఉదయం నుంచి కొన్ని రాష్ట్రాల్లో, బీహారు అదేవిధంగా మిగిలినటువంటి రాష్ట్రాల్లో కొంత హింసాత్మకంగా మారటము, అక్కడ లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలు వంటివి జరుగుతుండటంతో వీటన్నిటికీ మనస్తాపానికి గురైనట్లుగా ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దాంతోపాటుగానే పార్లమెంట్లో కూడా నేరుగా విపక్షాలు ప్రభుత్వం పైన ఒత్తిడికి ప్రయత్నించాయి. ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సిందేనని 2014 నుంచి ఇప్పటి వరకు 152 సార్లు పరీక్షా పత్రాలు, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 152 సార్లు పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. కాబట్టి ఏ ఒక్కరిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీజేపీ ప్రభుత్వంలో పరీక్షా పత్రాలు లీకేజ్ అనేది సాధారణంగా మారిపోయింది అని చెప్పి ప్రధానంగా విపక్షాలు
వర్గాలు ఒత్తిడికి తీసుకొచ్చాయి. పార్లమెంట్లో తాము అన్ని విషయాలపైన చర్చించేందుకు, ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని చర్యలను వివరించేందుకు, చర్చించడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి విపక్షాలను పదే పదే కోరినప్పటికీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా ఎలాంటి చర్చలకు, ఎలాంటి వ్యవహారాలకు, ఎలాంటి అంశాలకు చోటిచ్చేది లేదు, ప్రాధాన్యత ఇచ్చేది లేదు అని చెప్పి విపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత, పార్లమెంటు వాయిదా పడిన తర్వాత కూడా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలకైనా, ఇంకొక అంశానికైనా దేనికి సిద్ధమైనా సరే ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఆ తర్వాతనే మిగతా విషయాలన్నిటిపైన తమతో చర్చించడానికి, తాము పార్లమెంటు సజావుగా సాగటానికి అన్నిటికీ సహకరిస్తామని చెప్పి తేల్చి చెప్పారు. అదే సందర్భంలో ఈరోజు మరి కాసేపట్లో అంటే 3:30 గంటలకు సీజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాల్సి ఉంది. నిన్న సీజేపీ ప్రతినిధులు, అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి అశుతోష్ రాంకా మిగిలినటువంటి ప్రతినిధులతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా చర్చలు జరిపారు. ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు కేంద్ర క్యాబినెట్ భేటీ అయ్యి క్యాబినెట్లో ప్రధానంగా విద్యా సంస్కరణలకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ప్రజా పరీక్షలు, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సంబంధించినటువంటి 2024 తీసుకొచ్చిన బిల్లుకు సవరణలు చేస్తూ ఆ సవరణలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత అతి కొద్ది గంటల్లోనంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు, నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ రోజు మధ్యాహ్నం 1 గంట లోపే ప్రభుత్వం సవరణ బిల్లును తయారు చేసి ప్రజాక్షేత్రంలోకి విడుదల చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యులైనటువంటి వారి పట్ల జైలు శిక్ష విధించటము, జరిమానా విధించటము, వారిని సర్వీస్ ప్రొవైడర్లకు నిషేధం విధించడం వంటి అనేక అంశాలను బిల్లులో పొందుపరిచారు. చర్చలకు కొద్దిసేపు ముందు మరి కాసేపట్లో చర్చలు ప్రారంభమవుతాయి అనుకుంటుండగానే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ప్రధానమంత్రికి పంపించారు. అంటే వాస్తవం చూసుకుంటే ప్రభుత్వం పైన ఒక రకమైనటువంటి ప్రెజరు, విద్యార్థుల భవిష్యత్తు, దాంతోపాటుగా విద్యార్థులు జరిపినటువంటి మార్చ్ 2 ర్యాలీ హింసాత్మకంగా మారటము, ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పాకటము, అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుండటము, రాజీనామాకు సంబంధించి ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేయించడానికి కేంద్రం కానీ, ప్రధానమంత్రి కానీ, మిగిలినటువంటి మంత్రులు కానీ ఎందుకు ఇంత మీమాంసలో పడుతున్నారనేటువంటి ఒక కీలకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి చర్చ ప్రారంభమవుతున్నటువంటి, ఆ చర్చ తీవ్రమవుతున్నటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రకమైనటువంటి నిర్ణయం వెలువడింది. ఇది మొత్తం ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వం పైన విపరీతంగా వస్తున్నటువంటి ఒత్తిడి, పిల్లల తల్లిదండ్రుల్లో నెలకొన్నటువంటి అలజడి, ఇవన్నీ కూడా కేంద్రం పైన ఒక రకమైనటువంటి ఒత్తిడిని పెంచాయి. ఈ ఒత్తిడిని తగ్గించడానికే మొన్న గురువారం రాత్రి ప్రధానమంత్రి నేరుగా స్వయంగా రంగంలోకి దిగి ఆయనే జంజీని ఆకట్టుకునే విధంగా సెల్ఫీ వీడియోను విడుదల చేయడం జరిగింది. అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ప్రధానమంత్రి సహా ఏ కేంద్ర మంత్రి స్పందించినప్పటికీ సీజేపీ ఒకటే చెప్తూ వచ్చింది, తాము రాజకీయాలకు భిన్నంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని, అదే సందర్భంలో విద్యా సంస్కరణలు తీసుకురావాల్సిందేనని, పారదర్శకమైనటువంటి జవాబుదారీతనంతో కూడినటువంటి సంస్కరణలు విద్యా వ్యవస్థలో ఉండాల్సిందేనని చెప్పి పట్టుబట్టాయి. అదే సందర్భంలో నిన్న సాయంత్రం కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో దాదాపు 47 మంది అధికారులను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వీస్ నుంచి తొలగించింది. ఈ సర్వీస్ నుంచి తొలగించడంపై కూడా సీజేపీ స్పందించింది. ఇవి చిన్న చిన్న చేపలు, పెద్ద చేపను వదిలిపెట్టి చిన్న చేపలను ఎందుకు బలి పశువులను చేస్తున్నారంటూ సింబాలిక్గా కొన్ని ఇమేజెస్ను ఎక్స్లో పోస్ట్ చేసింది. కేవలం ముఖ్యమైనటువంటి బాధ్యులను పారదర్శకమైనటువంటి జవాబుదారీతనంతో కూడినటువంటి విధానం రావాలంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సిందనేటువంటి ఒక ఒత్తిడిని ఒకవైపు విద్యార్థులు, మరోవైపు విపక్షాలకు సంబంధించిన వారు ఇలా దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరగటము, దాంతోపాటుగా సుప్రీంకోర్టులో న్యాయవాదులు కూడా ఇందుకు తమ మద్దతు ఇస్తున్నామంటూ, తాము కూడా విద్యార్థులతో ఉంటున్నామంటూ చెప్పినటువంటి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నేరుగా దీనికి రంగంలో దిగటము, ఈ విధంగా అన్ని విధాలుగా అంటే 360 డిగ్రీల కోణంలో కేంద్ర ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో ఒత్తిడి పెరగటంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. గతంలో వ్యవసాయ చట్టాల వ్యవహారంలో ఏ విధంగా అయితే ప్రధానమంత్రి నేరుగా వచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించారో, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించినటువంటి వంతు వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ నేరుగా తానే తప్పుకుంటున్నట్లుగా ఈ రకమైనటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలు,
విద్యార్థులు తమ చదువు, భవిష్యత్తు, కెరీరు ఈ విధమైనటువంటి అంశాల పట్ల దృష్టి సారించాల్సినటువంటి క్రమంలో ఉద్యమాలు, పోలీసుల కేసులు ఈ విధంగా దారి మళ్లుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ భరించలేక వీటన్నిటిని బాధించినటువంటి క్రమంలో తాను నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. మొత్తం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒకవైపు కేంద్ర మంత్రులంతా బాసటగా నిలిచినప్పటికీ, మరోవైపు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసినప్పటికీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే ప్రధాన ఎజెండాగా జరిగినటువంటి ఉద్యమము, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల్లో వచ్చినటువంటి అభిప్రాయాలు, వాటి కొనసాగింపుగానే విపక్షాలు చేస్తున్నటువంటి పార్లమెంటు బయట విపక్షాలు చేస్తున్నటువంటి ఒత్తిడి, దాని కొనసాగింపుగా మరోవైపు విద్యార్థుల ఉద్యమం మరో రూపం దాలుస్తూ కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలకు మారుతుండటం, దాదాపు ఈ ఉద్యమం అంతా ప్రతి రాష్ట్రానికి, ప్రతి రాష్ట్రంలోని హెడ్ క్వార్టర్స్ చేరుకోవటం, ఇప్పుడు తాజాగా సిజేపీ పార్టీ రేపు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి కొద్దిసేపటి క్రితం పిలుపునిచ్చింది. ఆ నేపథ్యంలో ప్రతి జిల్లాకు ఈ రకమైనటువంటి ఉద్యమాలు చేరుకుంటే దేశమంతా అలజడి సృష్టించేటువంటి, అలజడిలోకి వెళ్లేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించినట్లుగానే ఉంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ ఘటనలన్నీ శాంతియుతమైనటువంటి పరిస్థితులకు మారటానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావించింది. దాంతోపాటుగానే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్రజా పరీక్షలకు సంబంధించినటువంటి సవరణ బిల్లును రేపు పార్లమెంటు ముందుకు తీసుకురాబోతుంది. పార్లమెంట్లో దీనిపైన చర్చకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి విపక్షాలు సహకరించాలన్నా ఈ బిల్లు పూర్తి స్థాయిలో చర్చ జరిగి ప్రజలకు సరైనటువంటి సంకేతాలు వెళ్ళాలి, సానుకూలమైనటువంటి సంకేతాలు వెళ్ళాలి. విద్యార్థులు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా, అదేవిధంగా భయం, ఇతరత్ర టెన్షన్స్ లేకుండా పరీక్షలకు హాజరు కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ పరీక్షలకు సంబంధించినటువంటి సీజన్ రాబోతుంది. కాబట్టి వీటన్నిటిని పరిశీలించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఈ ఒత్తిడి నుంచి బయటికి రావాలి, దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి అశాంతియుత పరిస్థితుల్ని శాంతియుతంగా మార్చాలి అంటే ఇదొకటే మార్గంగా భావించినట్లుగా కనిపిస్తూ ఉంది. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దీనికి పరిష్కారంగా వచ్చింది. ఈరోజు చర్చలకు మరొక 2 గంటలు 3 గంటల సమయం ఉందన్న సమయంలో కూడా సిజేపీ నుంచి వచ్చినటువంటి ఒక స్పష్టమైన సంకేతం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే తాము అన్ని రకాల ఆందోళనలు విరమించుకుంటాము అని చెప్పి స్పష్టం చేశారు. దాంతోపాటుగా చర్చల ప్రక్రియలో కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే ప్రధాన ఎజెండా, దీంట్లో మరొక రకమైనటువంటి చర్చలకు వెళ్లేది లేదు. ఎటువంటి చర్చలకు దీనికి ప్రభుత్వం ఒప్పుకుంటేనే చర్చలు జరుపుతాము, లేని పక్షంలో చర్చలు జరగాల్సినటువంటి, మా మధ్య చర్చించుకోవాల్సినటువంటి విషయాలు ఏవీ లేవు అని చెప్పి సిజేపీ స్పష్టమైనటువంటి సంకేతాలను ప్రభుత్వానికి ఇచ్చింది. ఇవన్నీ ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి గల కారణాలుగా స్పష్టమైనటువంటి ఒక ప్రెజర్ ద్వారా అన్ని వైపుల నుంచి వచ్చినటువంటి ప్రెజర్ను బయటికి రావాలి అంటే ప్రభుత్వం ఏకైక మార్గంగా భావించినట్లుగా కనిపిస్తోంది. అందుకే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించినట్లుగానే తెలుస్తోంది. అయితే అరుణ్, ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనుకోవచ్చు? ఈ నిర్ణయం ఒడిశా రాజకీయాలపైన లేదంటే రాబోయే ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకోవచ్చు? వాస్తవానికి ఇప్పుడు వర్షాకాల పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల కంటే ముందుగానే గత నెలలో కానీ ఈ నెల మొదటి వారంలో కానీ కేబినెట్ రీషఫిల్ జరగవచ్చు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగటానికి ఆస్కారం ఉంది అంటూ అనేక రకాల వార్తలు, అనేక రకాల ప్రచారం జరిగింది. కానీ పార్లమెంటుకు సంబంధించి వర్షాకాల సమావేశాల సమన్లు జారీ అవటము, రాష్ట్రపతి ఇందుకు ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి డేట్స్ అన్నిటిని ఒప్పుకోవడంతో ఇప్పుడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనేది సాధ్యం కావటం లేదు. ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే ధర్మేంద్ర ప్రధాన్కి శాఖ మారుతుంది అనేటువంటి ప్రచారం కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో స్పష్టంగా కనిపించింది. అయితే పార్లమెంట్ జరుగుతున్నంతసేపు కేబినెట్ రీషఫిల్ చేయటం, కేబినెట్ పునర్వ్యవస్థీకరించటమో లేదా కేబినెట్లో కొత్తగా చేర్చుకోవటం అంటే అత్యవసర పరిస్థితి వస్తే తప్ప అందుకు రాష్ట్రపతి కూడా అంగీకరించదు. రాజ్యాంగంలోని నియమ నిబంధనలు కూడా అంగీకరించవు. కాబట్టి అందుకు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనేది పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. పార్లమెంట్ సమావేశాల తర్వాతనే ఇది జరగటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ బాధ్యతల నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తప్పించి మరొకరికి బాధ్యత అప్పగించాలని చెప్పి భావించినట్లుగా తెలుస్తోంది. అయితే
అయితే ఇందుకు ముందే పార్లమెంటు సమావేశాలు జరగటానికి ముందే సీజేపీ తన ఆందోళన ఉధృతం చేయటము, సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షకు దిగటము, 20వ తేదీన పార్లమెంటు సమావేశాల మొదటి రోజే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది ఇలా ఉంటే రాజకీయంగా బీజేపీ పరంగా చూసుకుంటే ఒరిస్సాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. 2029లో సాధారణ ఎన్నికలతో పాటే ఒరిస్సాలో ఎన్నికలు రాబోతున్నాయి. అప్పటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి వేడి అప్పటికి ఉంటుందా అనేది కొంత పరిశీలించాల్సినటువంటి అంశము. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారంలో బీజేపీకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా బీజేపీ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు బీజేపీ ఎలాంటి ఒత్తిడులకు లొంగి ఒకరితో రాజీనామా చేపిస్తుంది అనేటువంటి పరిస్థితులు లేవు. గతంలో అనేక అంశాలు బీజేపీ పట్ల ప్రభావం చూపినప్పటికీ ఆయా ప్రాంతాల్లో ముఖ్యమంత్రులుగా చేసిన వారు కానీ, మంత్రులుగా చేసిన వారు కానీ, మిగిలినటువంటి వ్యవహారాల్లో కానీ ఎక్కడ రాజీనామా చేసినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. తొలిసారి ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే తొలిసారిగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది బీజేపీకి సంబంధించినటువంటి పాలిటిక్స్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా ఇప్పటికీ 12 సంవత్సరాలు నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటై కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సాధారణంగానే 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు పరీక్ష లీకేజీ పత్రాలు ప్రధానంగా నీట్ లీకేజీ కావటము, దాని సందర్భంగా దాదాపు 26 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకోవటము, దాని కంటిన్యూషన్లోనే అంటే నీట్ పరీక్షా పత్రం లీక్ అయినటువంటి అతి కొద్ది రోజుల్లోనే సిబిఎస్ఈకి సంబంధించినటువంటి పరీక్షా పత్రాలు లీక్ అయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. సో ఇవన్నీ ఒక రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో ప్రెషర్ పెంచడానికి, ఒత్తిడి పెంచడానికి ఇవి ముఖ్యంగా విద్యార్థుల వైపు నుంచి జన్జీ అనేది ఒకటి ఏర్పాటైంది. జన్జీకి సంబంధించినటువంటి విషయంలో విద్యార్థుల మనసులు మారుతున్నటువంటి, కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్నటువంటి క్రమంలో రాజకీయాలమైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. మరోవైపు దీన్ని ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా విపక్షం అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి కారణంగానే ఇదంతా జరిగిందనేది చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అరుణ్.